హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? బిగ్ బాస్ 105 రోజుల బిగ్ బాస్ సీజన్ 8 ఆట ఆదివారం నాడుతో ముగుస్తుంది. 2024 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 డిసెంబర్ 15వ తేదీ ఆదివారం నాటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో ముగుస్తుంది. మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ తో సాగిన ఈ సీజన్ 8 విజేతను ప్రకటించే సమయమైతే ఆసన్నమైంది. 14 మంది ఓజీ క్లాన్, 8 మంది రాయల్ క్లాన్ సభ్యులతో మొత్తం 22 మంది ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొని టైటిల్ కోసం పోటీ పడ్డారు. అయితే 5వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడంతో సీజన్ 8 ఊపందుకుంది. ఇక చివరి వారంలో టాప్ 5 ఫైనలిస్టులు టైటిల్ రేసులో నిలిచారు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ ఈ 5గురు బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ కోసం పోటీ పడగా గత ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా నిన్నటి అర్ధరాత్రితో ఓటింగ్ లైన్స్ ముగిశాయి. అయితే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తొలి రోజు నుంచి వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఓటింగ్ జరిగింది. అయితే 80% ఓటింగ్ టైటిల్ రేస్ లో ఉన్న గౌతమ్, నిఖిల్ ఇద్దరికే గంపగుత్తిగా పడ్డాయి. మిగిలిన 20% ఓటింగ్ ని నబీల్, ప్రేరణ, అవినాష్లు పంచుకుని పోటీలో నామమాత్రంగా మిగిలిపోయారు. తొలి రోజు నుంచి 5వ రోజు వరకు కూడా ఈ ముగ్గురి స్థానాలలో ఎలాంటి మార్పు లేదు. కానీ టైటిల్ రేస్ లో ఉన్న నిఖిల్, గౌతమ్ల స్థానాలు మాత్రం తారుమారవుతూ వచ్చాయి. అనఫిషియల్ తొలి రోజు ఓటింగ్ పోల్స్ చూస్తే నిఖిల్ టాప్ లో నిలిచాడు. కానీ రెండో రోజు నుంచి గౌతమ్ ఊపందుకున్నాడు. తెలుగు బిగ్ బాస్ లో తెలుగుని గెలిపించాలని తెలుగు ఆడియన్స్ అంతా నడుం బిగించడంతో అన్యూహంగా రెండో రోజు నుంచి గౌతమ్ గ్రాఫ్ పెరిగింది. అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక జర్నీ వీడియో తర్వాత గౌతమ్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. అఫీషియల్ ఓటింగ్ లో విజేత ఎవరనేది చివరి వరకు సస్పెన్సే. ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చినా బిగ్ బాస్ వాళ్ళు మాత్రం తాము ఎవరిని విన్నర్ని చేయాలనుకుంటేనే వాళ్ళనే చేస్తారు. కాబట్టి వాళ్ళ లెక్కల్ని పక్కన పెడితే అనఫిషియల్ పోల్స్ లో చాలా వరకు గౌతమ్ టాప్ లో ఉన్నాడు. బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆన్లైన్ పోల్స్ శుక్రవారం అర్ధరాత్రి ముగిసేసరికి చూస్తే గౌతమ్ 38% ఓటింగ్ తో టాప్ లో ఉన్నాడు. ఇక నిఖిల్ 33% ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య కేవలం 5% ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. ఇక మూడో స్థానంలో 16% ఓటింగ్ తో నబీల్ ఉన్నాడు. ఇక ప్రేరణ, అవినాష్ లు సింగిల్ డిజిట్ కి పరిమితమైపోయారు. ప్రేరణ 8% ఓట్లు పడితే అవినాష్ కి 3% ఓట్లు పడ్డాయి. ఇక ఓవరాల్ గా తెలుగు సెంటిమెంట్ బాగా వర్కౌట్ కావడంతో గౌతమ్ కృష్ణ విజేత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిఖిల్ కి కూడా విన్నింగ్ ఛాన్స్ లేకపోలేదు. గౌతమ్ కంటే ఆటల పరంగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పైగా ఇతనికి సీరియల్స్ ఫ్యాన్స్ తో పాటు తన సొంత రాష్ట్రమైన కన్నడ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అనఫిషియల్ పోల్ లెక్కల ప్రకారం గౌతమ్ టాప్ లో ఉన్న బిగ్ బాస్ లెక్కలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి గౌతమ్, నిఖిల్ ఈ ఇద్దరిలోనే విన్నర్ రన్నర్ ఉన్నారు. 3వ స్థానంలో నబీల్, 4వ స్థానంలో ప్రేరణ, 5వ స్థానంలో అవినాష్లు నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్ కి విన్నర్ రన్నర్ ఎవరవ్వాలని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో పక్కాగా రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.